How are you? Fine. My name is also Sandeep Baswa, madam. Oh, very nice. My surname also Baswa. Okay, nice. ఓకే. హత్య గురించి అంటే ఏంటి మేడం? అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు కమర్షియల్ థ్రిల్లర్ అనేసి అనుకోవచ్చు మనం చెప్పాలంటే. ఇదొక రియల్ స్టోరీ అనేసి చెప్తున్నారు కదా! అంటే ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేశారు మేడం? అదే ఇన్వెస్టిగేషనే నేను చూపిస్తాను. సో అంటే ద హోల్ స్టోరీ ఈజ్ అబౌట్ దట్. ఇన్వెస్టిగేషన్ జరిగే ప్రాసెసే మన హోల్ మూవీలో ఉంటుంది. సో అన్కవరింగ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అవి ఎలా యాడప్ అవుతూ ఒక పెద్ద సీన్కి దారి తీసాయి అన్నది ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద స్టోరీ. ఓకే మేడం. అంటే ఇప్పుడు రియల్ ఎలిమెంట్స్ కాకుండా మీ పర్సనల్ స్టోరీ ఏదైనా యాడ్ చేయడం ఏదైనా జరిగిందా మేడం? లేదండి, అంటే మ్యాక్సిమమ్ ఐ ట్రై టు స్టిక్ టు ద స్టోరీ. ఐ ట్రై టు స్టే ట్రూ టు ద స్టోరీ. ఫిక్షనల్గా కాదు కానీ కొన్ని చేంజెస్ చేసుకుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ క్లబ్ చేసి ఒక క్యారెక్టర్గా రాయడము. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న క్రియేటివ్గా నేను తీసుకున్న లిబర్టీ. బట్ స్టోరీ వైజ్ ఐ స్టే ట్రూ టు వాట్ ఐ డిస్కవర్డ్. ఓకే. ఈ టైప్ ఆఫ్ జానర్‌ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ టైప్ ఆఫ్ జానర్ అంటే థ్రిల్లర్ ఈజ్ మై ఫేవరెట్ జానరా. సో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఈజ్ అగైన్ సంథింగ్ విచ్ నాకు నేను ఏదైనా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డాక్యుమెంటరీ అదేదైనా చూసాను స్టార్ట్ చేశానంటే అది ఎంత నైట్ అయినా సరే ఐ బింజ్ వాచ్ ఇట్ 4 episodes 5 episodes అయినా. సో ఐ సమ్హౌ ఫీల్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆడియన్సెస్, ఫ్యామిలీ ఆడియన్సెస్ అట్లా అని అన్ని వర్గాల వారికి ఒక గ్రిప్పింగ్ నెరేటివ్లో మనం ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ని చెప్తే ఎవ్రీ వన్ విల్ వాచ్ ఇట్ విత్ క్యూరియాసిటీ. అంటే మన జనరల్ హ్యూమన్ మైండ్ సెటే యూనో నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్యూరియస్ ఫ్యాక్టర్ కూర్చోబెడుతుంది. సో దీనికి ఆ స్కోప్ ఉండింది అని ఐ చోస్ దిస్. ఓకే అన్న. ఇప్పుడు ఇందులో ఏదైనా సస్పెన్స్ ఏదైనా రివీల్ చేసే అవకాశం ఏదైనా ఉందా? సస్పెన్స్ ఇట్స్ అన్ ఓపెన్ కేస్ ఇన్ దిస్ థింగ్, అందరికి తెలిసిందే. బట్ తెలియకపోయింది ఏదైనా కొత్తగా యాడ్ చేసి అంటే మీకు మీ ఓన్గా ఏదైనా రివీల్ చేసింది ఏదైనా ఉందా? అంటే జనాలకు తెలియకపోయింది అంటే చిన్న చిన్న ఎలిమెంట్స్ నేను కొన్ని ఐ ట్రై టు ఓపెన్ విచ్ యాక్చువల్లీ స్టూడ్ అవుట్ యాజ్ కీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ఒక దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక డిస్కవర్ చేస్తారు విచ్ విల్ బి అ కీ టర్నింగ్ పాయింట్. ఆ ఇన్వెస్టిగేషన్ వేరేదికు మల్లుతుంది. సో అలాంటివి కొన్ని ఐ హ్యావ్ షోన్. ఇప్పుడు పొలిటికల్ లీడర్ అతను వివేకానంద రెడ్డి అంటే ఒక మెయిన్లీ మోస్ట్ క్యాడరబుల్ లీడర్ అనమాట. అందులో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ బాబాయ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో పొలిటికల్ ప్రెజర్ ఏమైనా ఫేస్ చేశారు? నో, నథింగ్. అంటే మేబీ ఎవరికి తెలియలేదు అనుకుంటా నేను చేస్తున్న సినిమా అని. బట్ ఇప్పుడైనా నేను ప్రెస్ మీట్ పెట్టే పబ్లిక్గా నేను ఐ రిలీజ్ మై ఫస్ట్ లుక్. టీజర్ కూడా ప్రెస్ మీట్లోనే పెట్టాను. సో ఇప్పటి వరకు కూడా ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎవరు కాల్ చేయలేదు. మూవీలో ఎవరికైనా నెగిటివ్ షేడ్ ఏదైనా చూపించే అవకాశం ఏదైనా? నేను కావాలని ఎవరిని నెగిటివ్గా చూపించేది ఏమి ఉండదు, అట్లా ఏమి ఉండదండి. అంటే మనకి బయట ఉన్న థియరీస్ని అన్నిటినీ నేను అడ్రస్ చేస్తాను, అన్నిటికీ సంబంధించిన పాయింట్స్ నేను పెడతాను. ఐ లీవ్ ఇట్ టు ద పబ్లిక్ టు క్యాలిక్యులేట్ దోస్ ఎస్టిమేషన్స్ అండ్ మేక్ ద డెసిషన్. ఒక రియల్ స్టోరీ తీసేటప్పుడు కూడా ఎంత ఇదైనా ఒక మర్డర్ కేసు కాబట్టి అంటే ఒకరికి పర్సనలైజ్డ్ చేసేటట్టు ఉండదు. అంటే దానివల్ల పొలిటికల్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ వస్తే ఎలా ఫేస్ చేస్తారు? అంటే ఎలా ఉంటుంది? అలాంటివి ఏమీ అవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బికాజ్ మనం కంక్లూడ్ చేయట్లేదు కాబట్టి. సో ఐ డోంట్ థింక్ సో ఆ విధంగా టర్న్ అవుట్ అవుతాయి ఈవెంట్స్ అని నేను అనుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ జానర్ ఎంచుకోవాలని మీకు సమ్ సబ్ జానరా ఫ్రమ్ ద థ్రిల్లర్ ఓన్లీ కుడ్ బి సర్వైవల్ థ్రిల్లర్ అని అనుకుంటున్నాను. సో అగైన్ ఫీమేల్ సెంట్రిక్ స్టోరీ, ఒక మంచి స్టోరీ రాసుకున్నాను. బట్ ఇట్ నీడ్స్ బిగ్గర్ బడ్జెట్స్ అండ్ బిగ్గర్ స్కేల్. సో ఇఫ్ ఐ ఫైండ్ అ గుడ్ ప్రొడ్యూసర్ అది మెటీరియలైజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే మేడం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ ఫీల్డ్కి ఎలా వచ్చారు, ఎలా రాగలిగారు? ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ జర్నీ అండి. నేను చిన్న చిన్న యాడ్స్తో స్టార్ట్ చేసి స్లోగా యాడ్స్ రాసేటప్పుడు మనము 30 secondsలో యూ హ్యావ్ టు సెల్ అ స్టోరీ. ఒక ప్రోడక్ట్కి మనకి 30 seconds టీవీ యాడ్. ఆ 30 secondsలో మనము ఆడియన్సెస్ని ఆ ప్రోడక్ట్ కొనుక్కోవాలి అనేలా కన్విన్స్ చేయాలి. సో దానిపైన స్టోరీ రాయడం అనేది ఇట్స్ వాజ్ ఇంట్రెస్టింగ్. సో నేను ఆ ప్రాసెస్లో ఐ ఫెల్ట్ లైక్ ఐ రైట్ ఫుల్ లెంత్ స్టోరీస్ అని అలా స్టార్ట్ చేసుకుంటూ 2010లో స్టార్ట్ అయిన జర్నీ. బట్ ఫైనలీ ఐ కుడ్ మేక్ మై డెబ్యూ ఇన్ 2020. మళ్ళీ 5 years తర్వాత ఇప్పుడు అగైన్ ఐఎమ్ కమింగ్ నౌ. అంటే మినిమం 15 years పట్టిందా మేడం అంటే ఇప్పుడు రావడానికి? అంటే మీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరైనా, మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా నార్మల్గా డైరెక్ట్?
డైరెక్టర్స్ ఇన్స్పిరేషన్ అంటే నాకు అది డారెన్ అరోనోఫ్స్కీ ఈజ్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఆయన వర్క్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది. అంటే అట్లీస్ట్ ఫర్ మీ టు చూస్ ద జాన్రా ఆర్ చూస్ ద సబ్జెక్ట్, తన వర్క్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది. బట్ అగైన్ దేర్ ఆర్ సమ్ డైరెక్టర్స్ హూ మేడ్ వన్ గుడ్ ఫిల్మ్ విచ్ ఇన్స్పైర్స్ మీ ఆర్ వన్ గుడ్ ఫిల్మ్ విచ్ మేడ్ మీ థింక్ దట్ ఐ షుడ్ ఆల్సో మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్ అని. అలా ఒక మూవీ నన్ను ఇన్స్పైర్ చేసింది విచ్ ఇస్ తల్వార్, విచ్ ఇస్ మేడ్ బై మేఘ్నా గుల్జార్. తను ఫీమేల్ డైరెక్టర్, తను రాజీ ఇవన్నీ చేశారు. సో తన వర్క్ తల్వార్ అనే సినిమా యాక్చువల్లీ ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ వై ఐ వాజ్ డ్రాన్ టు దిస్ స్టోరీ టువర్డ్స్ హత్య. అది కూడా ఒక మర్డర్ అవుతుంది, దాని చుట్టూ కేస్ సీన్ కాంప్రమైజ్ అవుతుంది. లోకల్ ఫెయిల్ కెనాట్ ప్రోబ్ ఇన్ టు ఇట్ గెట్స్ ఎస్కలేటెడ్ టు సిబిఐ. అంటే ద స్క్రీన్ ప్లే ఫార్మాట్స్ ఇన్ వెరీ సిమిలర్గా ఉంటుంది. సో అది నాకు చాలా నచ్చే ఫిలిం. అండ్ దాని మేకింగ్ కూడా వెరీ రియలిస్టిక్ డాక్యూ స్పేస్లో ఉంటుంది. సో దీనికి ఆ స్కోప్ ఉంది అన్నది, ఐ కెన్ డూ ఇట్ అన్నదానికి సమ్వే తల్వార్ ఈజ్ ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి అంటే ఇప్పుడు నార్మల్గా అతన్ని ఎంతవరకు పాజిటివ్ క్యారెక్టర్లో చూపించారు మనం? అంటే పాజిటివ్ షేర్లోనే ఉంటుందా, అతని రియల్ క్యారెక్టర్ ఉంటుందా, అతన్ని ఏ రకంగా చూపించగలరు? అంటే నేను అది ఐ కాంట్ టెల్ నౌ బికాజ్ ఐ వాంట్ యూ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. బట్ ఆల్ ఐ కెన్ సే ఈజ్ ఐ హ్యావ్ స్టిక్ ట్రూ టు ద స్టోరీ. ఎవ్రీ క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు రియల్గా ఎలాంటి వాళ్ళు అలానే డిజైన్ చేశాను. సో దేని షుగర్ కోట్ చేయాలో, దేని అండర్ ప్లేట్ చేయాలో అలాంటి ఉద్దేశం ఏం లేదు. సో ఎవ్రీథింగ్ ఐ ట్రై టు షో ఇట్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు మెయిన్ విల్ అనేది అంటే ఇప్పుడు ఎవరినైనా ఉద్దేశించి తీయొచ్చు అని చెప్పొచ్చా మనం? లేదని ఎవరిని ఉద్దేశించి తీయలేదు. ద ఓన్లీ ఉద్దేశం టు మేక్ దిస్ ఫిలిం వాస్ టు మేక్ అ గుడ్ ఫిలిం, గుడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో ఈ పొలిటికల్గా దీన్ని అట్రాక్ట్ చేయకూడదు ఈ ఫిలిం అని నేను అనుకున్నా. బట్ బికాస్ ఇట్స్ అ సబ్జెక్ట్ దట్ ఈస్ ఫ్రమ్ ద పొలిటికల్ దిస్ థింగ్, అది అన్అవాయిడబుల్ అయిపోతుంది. బట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అవర్ ఇంటెన్షన్. ఓకే మేడం. అంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఏం చెప్తారు మేడం? నేనే కొత్తగా వచ్చాను, నేనేం చెప్తాను? ఏ రకంగా ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ స్టోరీ అండ్ గెట్ ప్రాపర్ టీమ్ ఆన్ బోర్డ్ హూ విల్ బిలీవ్ ఇన్ యూ, హూ విల్ బిలీవ్ ఇన్ యువర్ స్టోరీ యాజ్ మచ్ యాజ్ యూ బిలీవ్, అండ్ గెట్ ప్రాపర్ యాక్టర్స్. అంటే మనకి ఏమంటారు, జనరల్గా యాక్టర్స్ని చూస్ చేసుకునేటప్పుడు సెలబిలిటీ, సెల్లింగ్ ఫేస్, ఆ ఫేస్ ఈ ఫేస్ కాదు. చూస్ యాక్టర్స్ హూ అండర్స్టాండ్ యువర్ విజన్ అండ్ హూ డెలివర్ వాట్ దే వాంట్ టు గివ్ టు యూ. సో choosing the right team, choosing the right script, and just manifesting for it will, I think, will make everything fall in place. Okay, thank you.